హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి అండ్ అలాగే ఇంటర్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో కౌన్సిలింగ్కి ముందే సప్లీ రిజల్ట్స్ అని చెప్పేసి అన్నాను. అలా ఎందుకన్నాను అండ్ అలాగే సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇలా చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ సహా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి సప్లీ వాళ్ళు ఎవరైతే రాస్తారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే ఉంది. అది ఏంటంటే మనకి ఇప్పుడు సప్లీ వాళ్ళు కూడా అక్కడ మనకి కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు చూసుకుంటే ఎంసెట్ సంబంధించి రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. అండ్ అలాగే సప్లీ వాళ్ళకి కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. సో వీళ్ళిద్దరికీ చూసుకుంటే మనకి ఇక్కడ జూన్ 15 లోపు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి 12 చూసుకుంటే న్యూ మినిస్టర్ అయితే అంటే న్యూ సీఎం అయితే మనకి ఇక్కడ అపాయింట్ అయితే అవుతున్నారు, అంటే ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు ఆ రోజునైతే. సో దాని తర్వాత ఏంటంటే వెంటనే కూడా మనకి ఎంసెట్ సంబంధించి మనకి వెంటనే కూడా జరిగేలైతే చూస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఇంటర్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో సప్లీ ఎవరైతే రాస్తారో సో వాళ్ళందరికీ కూడా ఎంసెట్కి వెళ్తే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒకవేళ ఇన్ కేస్ రిజల్ట్ కానీ రిలీజ్ అయితే ఇప్పుడు మనకి వెంటనే కూడా కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే వీళ్ళైతే వెనకైతే పడిపోతారు. సో అలా కాకుండా ఇంకా రిజల్ట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ రిలీజ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా టైం పడుతుంది. ఇంకా రిజల్ట్స్ రిలీజ్ అయ్యేది కాబట్టి మన సప్లీ వాళ్ళకి సో రిజల్ట్స్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో రిజల్ట్స్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఏంటంటే 15 లోపు రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో 15 లోపు మన రిజల్ట్స్ అని ఎప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు. అండ్ ఎంసెట్ వాళ్ళకి కూడా మనకి తొందరలో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.